హలో అండి, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు మా కిచెన్లో క్యాలీఫ్లవర్ రైస్ చేసుకుంటున్నాం. క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్. ఇక్కడ క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అంటే నేను రైస్ అసలు యూజ్ చేయటం లేదు, క్యాలీఫ్లవర్నే నేను రైస్ లాగా వాడుకుంటున్నాను. ఈ క్యాలీఫ్లవర్ని ఇప్పుడు మనము రైస్కి సబ్స్టిట్యూట్ అనమాట, అందుకు క్యాలీఫ్లవర్ రైస్ అని చెప్పాను. సో ఇంకా దీన్ని ఎలా పిలవాలో నాకు తెలియదు, నేను అందుకే క్యాలీఫ్లవర్ రైస్ అని చెప్తున్నాను. ఇప్పుడు దీనిని శుభ్రం చేసేసుకొని ఫుడ్ ప్రాసెస్లో వేసుకొని మంచిగా ప్రాసెస్ చేసుకుని ఇట్లా రవ్వలాగా చేసుకోవాలి. చూసారు కదా, బ్రోకెన్ వీట్ బ్రోకెన్ రైస్ లాగా వచ్చింది. ఇట్లా చేసి పెట్టుకోవాలన్నమాట. సో దీనిని చూసారా ఎంత మంచిగా ఫైన్గా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫుడ్ ప్రాసెస్లో ఒకసారి ఎలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అదిగోండి ఎలా. సో మన దగ్గర ఫుడ్ ప్రాసెసర్ లేకపోయినా చక్కగా తురుముకోవచ్చు. సో ఇప్పుడు దీనికి ఫ్లేవర్ ఇవ్వడం కోసం నేను కొంచెం గార్లిక్ తీసుకుంటున్నాను. గార్లిక్ ఫైన్గా కట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి, అంటే కొంచెం రైస్కి ఫ్లేవర్ కోసం అనమాట. సో ఇప్పుడు దీనిని ఒక ప్యాన్లో తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసేసుకొని ఇందులో ఇప్పుడు ఫైన్గా కట్ చేసుకున్న గార్లిక్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుందాము. సో దీనికి నేను అయితే ఏ వాటర్ యూజ్ చేయటం లేదు, వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ఈ స్టీమ్కి ఇది మనకి కుక్ అయిపోతుంది అనమాట. లిడ్ పెట్టుకొని మీడియంలో పెట్టుకున్నామంటే మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మనం ఫైన్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఉంది కదా, ఆ వెల్లుల్లిపాయల ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా అనమాట. అంటే కొంచెం ఫ్లేవర్ రావడం కోసము వెల్లుల్లిపాయ వద్దనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయ స్కిప్ చేసుకొని కొంచెం అల్లం జింజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైట్గా కొంచెం టేస్ట్ కోసము మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా చూసారా, సాల్ట్, వెల్లుల్లిపాయ, అలాగే నేను కొంత కొత్తిమీర సిలాంట్రో కూడా వేసుకుంటున్నాను, అంటే కొంచెము మంచి ఫ్లేవర్ రావడం కోసం అనమాట. అదిగోండి ఇట్లా సన్నగా కట్ చేసేసుకొని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం సేపు లిడ్ పెట్టేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. సో చూడండి, సరే ఇప్పుడు లిడ్ పెట్టేసుకున్నాను. ఈ లిడ్ని ఇలా తీసేసుకొని మంచిగా స్టీమ్గా కుక్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్ లాగా నేను చేసుకుంటున్నాను కాబట్టి కొన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుందాము. సో ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్కి నేనైతే ఫ్రోజన్ వెజిటేబుల్స్ తీసుకున్నాము. ఈ ఫ్రోజన్ వెజిటేబుల్స్లో 3 వెరైటీస్ ఉన్నాయి కదా. సో ఇవి కొంచెం మనకు కావాల్సినంతసేపు మైక్రోవేవ్ చేసుకున్న వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుని అవి కూడా తీసి దీంట్లో యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే క్యాలీఫ్లవర్ స్టీమ్ చేసేసుకుని తొందరగా కుక్ అయిపోతుంది, వెజిటేబుల్స్ కుక్ కావు, అందుకని సపరేట్గా కొంచెం మనం వాటిని కూడా కుక్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ ఏం కుక్ చేసుకోలేదు, బాయిల్ చేసుకున్నాము. సో ఈ వెజిటేబుల్స్ని దీంట్లో మిక్స్ చేసేసుకున్నాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఆల్రెడీ టెంప్టింగ్గా ఉంది. ఆ వైట్, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో సూపర్ అనమాట. క్యాలీఫ్లవర్ కూడా కుక్ అయిపోయింది, మంచిగా రైస్ లాగా అయిపోయింది. లుక్స్ లైక్ రవ్వ ఉప్మా లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఓన్లీ క్యాలీఫ్లవర్ అంటే ఇది కూడా వైట్ కలర్ ఉందంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువే ఉంటాయి కాబట్టి దీన్ని కొంచెం అంతా మనం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ ప్రోటీన్ కావాలంటే మనం ఎగ్స్ కట్ చేసుకొని వేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అయిపోతుంది. సో నేను ఈరోజు అయితే ఎగ్ యూజ్ చేసుకోవట్లేదు. సో నేనైతే నాకు తోఫు ఉంది ఇంట్లో ఈరోజు అవైలబిలిటీ. సో తోఫు యూజ్ చేసుకున్నాం. తోఫుని క్రంబుల్స్ లాగా చేసుకొని కొంచెము నేను ఎయిర్ ఫ్రై చేసుకున్నాను. ఎయిర్ ఫ్రైర్తో అనుకుంటే స్టవ్ మీద కూడా అట్లా ఫ్రై చేసుకోవచ్చు. సో ఆ తోఫుని మనకు సాల్ట్, పెప్పర్ వేసుకొని కావాల్సినంత చల్లుకొని స్టీమ్ దీంట్లో చూసారా, దీంట్లో యాడ్ చేసేస్తాం ఇప్పుడు తోఫుని. చాలా బాగుంటుంది అనమాట. తోఫు కూడా టేస్ట్ ఇచ్చేస్తుంది దీనికి. చూడండి ఇప్పుడు నేను తోఫుని చూపిస్తాను మీకు ఎక్కడ అట్లా. సో నేను సపరేట్గా అయితే వీడియో తీయలేదన్నమాట తోఫుకి. తోఫుని సపరేట్గా నేనేం వీడియో చూపించట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసేస్తాము.
చూడండి, సూపర్ ఉంది కదా. ఇది అచ్చం లుక్స్ లైక్ ఎగ్ లాగే ఉంది. సో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. దాన్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని నేను ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుంటున్నాను కాబట్టి ఏషియన్ ఫ్లేవర్స్ అన్నీ ఇందులో ఇవ్వాలి కాబట్టి కొంచెము ఒక 2 టేబుల్ స్పూన్ సోయా సాసు, కొంచెం హోమ్ మేడ్ చిల్లీ సాసు అండ్ 1 టేబుల్ స్పూను సిసమే ఆయిల్, నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకుంటాము. ఈ సిసమే ఆయిల్, నువ్వుల నూనె ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే ఇది మంచిగా ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ రావడం కోసము. మనకి నువ్వుల నూనె వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను అనమాట. చూడండి, సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఈ క్వాంటిటీని నేను ఒక 4-5 మెంబర్స్ ఈజీగా తినచ్చు. డిన్నర్ లాగా లైట్గా ఉంటుంది, చేసేసాను. చాలా టేస్టీ అనిపించింది, చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. అదండి, మీకు నచ్చితే వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.